దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానం 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 26వ వచనము. సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటికే జరుగునీయుడి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినాన్ని ఇస్తున్న వాగ్దానం సమస్తము క్షేమాభివృద్ధి కలుగజేయుటికే జరుగునీయుడి. ఏంటి జరుగునీయాలి అంటే, అక్కడ పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, ప్రార్థించేవారు ఉన్నారు, బోధించేవారు ఉన్నారు, ప్రవచించేవారు ఉన్నారు. వీరందరి గురించి అక్కడ వాక్యంలో రాయబడింది. ఇవన్నీ కూడా సంఘములో ఉన్న ఆయా జనాల్లో ఉన్న ఆ తలంతులు అన్నిటికీ సాదృశ్యం. కనుక అవన్నీ కూడా మీరు చేస్తూ ఉంటే మీ సంఘము క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఆ క్షేమాభివృద్ధి కలుగుటికే ఇవన్నీ జరిగించండి అని ఇక్కడ పౌలు గారు ఇక్కడ కొరింథీ సంఘానికి తెలియచేస్తా ఉన్నారు. కనుక దేవుడు క్షేమాభివృద్ధినిచ్చేవాడే గాని దినదినం కృషింపచేసి నశింపచేసి వాటన్నిటినీ కూడా చెల్లాచెదరం చేసేవాడు కాదు. ఏదైతే అవిధేయత ఉందో అప్పుడు ఆయన చెల్లాచెదరం చేస్తారు. మనం విన్నాం కదా, ఆ యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయనకు కోపం వస్తుంది. ఎక్కడ నా తండ్రి ఇంటిని వ్యాపారపు టిల్లుగా మీరు మార్చేశారు అని. అప్పుడు ఆయన రోకలు జల్లి పావురాలన్నిటినీ విసిరేసి త్రాళ్ళను కొరడాలుగా చేసి ఆయన కోపగించుకున్నట్టుగా వాటన్నిటిని కూడా చల్లా చెదురు చేసినట్లుగా చూస్తాం. దేవుడు ఎప్పుడు కూడా చెదరగొట్టేవాడు కాదు, కానీ క్షేమాన్ని అభివృద్ధిని కలిగించేవాడు. కనుక ప్రభునందు నీ విశ్వాసం ఉంచి, ప్రభునందు నీ మనసు ఉంచి, ప్రభుయందు నువ్వు ప్రార్థనా విజ్ఞాపనలు కలిగి నీ సంఘము, నీ కుటుంబం, నీ సమస్తము క్షేమాభివృద్ధి కలిగినట్లుగా దేవుని యందు విశ్వాసం నమ్మిక ఉండి నువ్వు నడుచుకున్నట్లయితే దేవుడు అన్ని విషయాల్లోనూ, ఒక సంఘ విషయంలోనే కాదు అన్ని విషయాల్లోనూ ఆయన క్షేమాభివృద్ధిని నీకు కలిగించి, నీకు అభివృద్ధి లేదని బాధపడుతున్నావేమో, ఆయన క్షేమము అభివృద్ధి రెండు కలిగించే దేవుడు. నేటి దినాలు చూస్తే ఇంకా కరోనా వచ్చేస్తుంది అంటున్నారు. అలాంటి సమయంలో దేవుడు నీకు క్షేమాన్ని కలుగజేసి నిన్ను అభివృద్ధి పరిచి దేవుడు నిన్ను దీవిస్తాడు. కరోనా వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, భయపడద్దు, దేవుని వైపు చూడు. దేవుడు నీకు క్షేమాన్ని దయచేయబోతున్నాడు, నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు, విస్తరింప చేయబోతున్నాడు. కనుక నీ విశ్వాసం దేవునిపై పెట్టు. ఆయన ఇచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకొని అరుణోదయాన లేచిన వెంటనే వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు. ఆమేన్.